విడచిపోలేదయా, మరచిపోలేదయా, విడచిపోలేదయా, మరచిపోలేదయా, మరచిపోలేదయా, నన్ను మరచిపోలేదయా. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లునుగాక. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము మొదటి వచనం నుండి కొన్ని వచనాలు మనం ధ్యానం చేసుకుందాం. మొదటి వచనం, క్రీస్తు శరీరమందు శ్రమపడిన గనుక మీరును అట్టి మనసును ఆయుధమును ధరించుకునుడి. క్రీస్తు శరీరమందు శ్రమపడ్డాడు కనుక మీరును అట్టి మనసును ఆయుధమును ధరించుకునుడి. శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకునక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు పాపముతో జోలిక ఏమీయు లేక యుండునో. చదవబడిన ఈ లేఖనంలో అపోస్తుడైనటువంటి పేతురు గారు ఆయన రాస్తున్న మాటలు మనం గమనిస్తే, క్రీస్తు శరీరమందు శ్రమపడిన గనుక మీరును అట్టి మనసును ఆయుధమును ధరించుకునండి. ప్రియులారా గమనించండి, క్రీస్తు మన కొరకు శ్రమపడ్డాడు. మనసును ఆయుధముగా ధరించుకునండి. ఎవరి మనసు అనంటే క్రీస్తు మనసు. క్రీస్తు యేసుకు కలిగినటువంటి మనసు మీరును ధరించుకునండి అని మాట్లాడుతున్నాడు. క్రీస్తు శరీరమందు శ్రమపడ్డాడు, రక్తం కార్చాడు, నీ కొరకు ప్రాణం పెట్టాడు, నీకు రావలసిన శిక్షను ఆయన భరించాడు. కనుక ఆయనలో ఉన్నటువంటి నీవు పరిశుద్ధత కలిగి నీతి కలిగి దేవుని కొరకు నిలిచే వ్యక్తిగా నువ్వు ఉండాలని దేవుడు కోరుతున్నాడు. కనుక ఆయన మాట్లాడుతుంటాడు కదా, శరీర విషయములో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక, మనుజాశలను అనుసరించి నడుచుకొనక. మానవునికి ఎన్నో ఆశలు ఉంటాయి, ఎన్నో కోరికలు ఉంటాయి. కొంతమందికి తాగాలనేవాడు తాగుతున్నాడు, తినాలనేవాడు తింటా ఉన్నాడు, ఎక్కడెక్కడికో తిరగాలనుకున్నవాడు తిరుగుతూ ఉన్నాడు, మనసు ఏ చెప్తే చేస్తున్నాడు, ఎలా పడితే అలా నడుస్తున్నాడు, ఎలా పడితే వాళ్ళు జీవిస్తున్నాడు. మానవుడు ఈ శరీరం ఏది చెబుతుందో ఆ ప్రకారంగా మనుజాశలను అనుసరించి నడుస్తున్నాడు. దేవుడు అంటాడు, మనుజాశలను అనుసరించి నడవద్దు, దేవుని ఇష్టానుసారంగానే నడుచుకున్నట్లు పాపముతో జోలి ఇక మనకి ఇక ఏమీ లేక ఉండము. పాపం జోలికి వెళ్ళదు. ఇదివరకు పాపం చేసావు, ఇదివరకు త్రాగావు, ఇదివరకు లోకంలో తిరిగావు, ఇదివరకు పాపములో పాపాన్ని జురుకుంటూ బ్రతకావు. ఇక నుండి క్రీస్తు కొరకు బ్రతకాలి. రక్షింపబడిన తర్వాత రక్షింపబడిన నీవు, మారు మనసు పొందిన నీవు, క్రీస్తును కలిగిన నీవు, బాప్తిసం పొందిన నీవు, లోకముతో లోక పాపముతో లోక ఆశలతో మరలా నీకేంటి పని? మరలా ఎందుకు పరిగెడుతున్నావు? మరలా పాపం జోలికి పరిగెడుతున్నావు ఎందుకు? మరలా లోక ఆశల వైపు పరిగెడుతున్నావు ఎందుకు? మరలా లోకములో లోక పరిస్థితులకి నీ జీవితాన్ని కట్టుబాటుకి, ఆచారాలకు, సాంప్రదాయాలకు, మరి ఆ సిద్ధాంతాలకి, ముహూర్తాలకి, ఇంకా వాస్తులకి ఇవన్నీ ఎందుకు పరిగెడుతున్నావు నువ్వు? మారు మనసు పొందావు, రక్షణ పడ్డావు, సంఘంలో చేర్చబడ్డావు, క్రీస్తుని కలుగున్నావు, మరలా ఇవి అవసరమా నీకు? వీళ్ళని గమనించారు. మనుజాశలు వదిలిపెట్టాలి, దేవుని ఇష్టానుసారంగా నడుచుకోవాలి. పాపంతో జోలిక వద్దు, మనకి వదిలిపెట్టిన దాని వైపు మరలా తిరగొద్దు, కుక్కక వాంతు తిరిగినట్లు.
అని మాట్లాడుతూ అంటాడు, మనము పోకిరీ శాస్త్రలు ఇవి చాలా మంది మానరు. వయసు పెరుగుతున్నా పోకిరీ మాటలు మానవు. వయసు 70 సంవత్సరాలు ఉంటాయి, చిన్నపిల్లోడు మాట్లాడినట్టు మాట్లాడతావు. ఈ పోకిరీ శాస్త్రాలు మానో, ఈ సరస్వత్తులు మానో, ఈ పనికిమాల మాటలు మానో. గమనించాలి, నీ జీవితంలో దేవుడు ఏమంటున్నాడు? ఈ వదిలిపెట్టాలి, విడిచిపెట్టాలి. ఇవి నీలో ఉండకూడదు. అవి యేసయ్య బిడ్డవు నువ్వు. యేసయ్య రక్తం ద్వారా కొనుక్కున్నాడు నిన్ను, ఆయన కన్నాడు నిన్ను. అలాంటిది మరలా లోకం వైపుకు వదిలిపెట్టిన దానికి మరలా ఎందుకు వెళ్తాను? వదిలిపెట్టిన దాని కొరకు మరలా పరుగులు చేస్తావు ఎందుకు? నయమాన్ కుష్టు వదిలేసిపోయాడు, ఆ కుష్టు కావాలనుకుని పరిగెత్తాడు గెహాజీ. ఏమైంది? కుష్టు తెచ్చుకున్నాడు. ఈ రోజున పాపం జోలికి వెళ్ళొద్దు. వెళితే దెబ్బతింటావు, జాగ్రత్త. అందుకే అంటున్నాడు, పోకిరి శాస్త్రులు, దురాశ దుఃఖానికి చేటట. ఆశ ఉండాలి కానీ అత్యాశ ఉండకూడదు, దురాశ ఉండకూడదు. ప్రమాదం అది చాలా కదా. రెండవది తర్వాత మద్యపానం. అయ్యి బాబు తాగలేకపోతే ఉండలేకపోతున్నానండి అంటారు. యేసుప్రభునంలోలే సామేలని పేరు పెట్టుకుంటాడు. సాయంత్రం 5 సారగొట్టుకొని ఉంటాడు వీడు. పేరేంటి? సామేలు. ఎందుకు వచ్చిన బతుకిది? ఎందుకు వచ్చిన జీవితం ఇది? పేరేమో సామేలు, సాయంత్రం అవగానే సారగొట్టుకొని ఉండేది ఇదే. ఇదా నీ జీవితం? ఇదా స్థితి? వదిలిపెట్టు. ఈ పరిస్థితులు వదిలిపెట్టాయి. క్రీస్తు కొరకు జీవించే వ్యక్తిగా మారు. పిల్లల వాక్యం ఏం చెప్తుందంటే, మద్యపానం, తర్వాత అల్లరితో కూడిన ఆటపాటలు, డ్యాన్సులు, కబ్బులు, పబ్బులు, ఇంకా ఇవన్నీ వదిలిపెట్టాలి. క్రీస్తు పిల్లలకు తగది. తర్వాత తాగుబోతుల విందులు. ఈ తాగుబోతుల విందులు చూస్తే మతిపోద్దు మనకి. మొన్న ఒకసారి చూశాను, ఎక్కడో ఆడు ఫుల్గా తాగేసాడు. అక్కడో ఊగుతా ఉన్నాడు. ఎక్కడ పడతాడో తెలియదు, ఏ రోడ్డు మీద పడతాడో తెలియదు. ఇంకొకడేమో ఆ తాగిన వైకంలో తాసుపాము నట్టుకున్నాడు, ఒక కాటేసి చచ్చి ఊరుకున్నాడు. ఏమనుకుంటున్నావు నీ జీవితం? తాగుబోతులు విందులు తగవు నీకు. ఈ విందులు మానేయాలి. క్రీస్తు బిడ్డలకి, నేను యేసయ్య బిడ్డల కోసం చెప్తున్నాను. ఈరోజు మన ఆత్మీయ జీవితం ఎలా ఉంది? మన స్థితిగతులు ఎలా ఉన్నాయి? ఆలోచన చేయి. తాగుబోతుల విందులు. వీడు మామూలుగా తాగితే మామూలుగా ఉండడు. ఇక జీవితం భయంకరం. ఇదే స్వర్గం వీడికి. ఆడు ఆ పెంటలో దొరుకుతాడు తెలియదు, ఆ కంపు దొరుకుతాడు తెలియదు. ఒకసారి వెళ్తున్నాను బండి మీద, నేను వెళ్తుంటే మొత్తం మీద ఆ నెంబర్ 2 అక్కడ మొత్తం దొరిలేస్తున్నాడు. రాసేసుకుంటున్నాడు, ముఖానికే పామేసుకుంటున్నాడు. ఎంత దరిద్రం అండి ఇది! ఇదే తాగుబోతులు విందులంటే. మన ఆత్మీయ జీవితం క్రీస్తు కొరకు నిలబడే వ్యక్తులుగా ఉండాలి. ఆలోచన చేయాలి. వాక్యం సెలవిస్తుంది ప్రియులరా, తాగుబోతుల విందులు, చెయ్యదగని విగ్రహ పూజలు. మేము యేసుప్రభు నమ్ముకున్నామండి అంటాడు, కొబ్బరికాయ కొడతాం మానవ. యేసుప్రభు నమ్ముకున్నాం అంటాం, గుమ్మడికాయ ఉంటుంది ఇంట్లో. యేసుప్రభు నమ్ముకున్నానంటావు, ఏది మానవ. ఆచారాలు మానవ, సాంప్రదాయాలు మానవ, ఏమి మానవ నీ జీవితంలో. రక్షింపబడిన అన్యుల బెటర్ నీ మీద. మేము యేసుప్రభు నమ్ముకున్న పుట్టినప్పటి నుంచి యేసుప్రభు బిడ్డలమేనండి. ఎందుకు చెప్పుకోవడం? గుమ్మడికాయ కడతాం మానో, కొబ్బరికాయ కొడతాం మానో, ఈదుర్లు మానో, కొత్తెయ్యల్లో, నక్కొత్తెయ్యల్లో, పిల్లొత్తెయ్యల్లో. ఏంటి బతుకు? మన బతుకు యేసుప్రభు నమ్ముకున్నాం బిడ్డలమేనా మనం? ఆలోచన చేయాలి, గమనించాలి. విగ్రహ సంబంధమైనది ఏది నీ జీవితంలో ఉండకూడదు. చెయ్యదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకునుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుకుండుటకు గతించిన కాలమే చాలు. ఇక వదిలిపెట్టే
ఆ యుద్ధిక మరలా పాత వైపుకి తిరగు, వెనక్కి తిరగ, లోతు భార్య తిరిగింది, ఉప్పు స్తంభం అయింది. ఇప్పటికి అలాగే ఉంది. ఏమైనా బాగుపడిందా? కాబట్టి మరలా వెనక తిరిగి చూడొద్దు. నీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకో. అందుకే ఆయన అంటున్నాడు, అపరిమితమైనటువంటి ఆ దుర్వ్యాపారమునందు తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మల్ని దూషిస్తారట. ఇదివరకు పరిగెత్తావు తాగుబోతులతో, ఇదివరకు పరిగెత్తావు జోదుగాళ్ళతో, ఇదివరకు పరిగెత్తావు పాపం చేసే వ్యక్తులతో. ఇప్పుడు రక్షింపడ్డ, బాప్తిసం పొందో, క్రీస్తుని కలిగి ఉన్నావు, ఇక వాళ్ళతో పరిగెడతాం మానేసావు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? నేను దూషిస్తారట. ఆశ్చర్యపడతారు, బలి మారిపోయిందిరా, బలి మారిపోయాడురా అని. అయినా పర్లే, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఏ పరిస్థితి వచ్చినా క్రీస్తును మాత్రం వదిలిపెట్టుకో. ఆశ్చర్యపడుతారు, ఆశ్చర్యపడుతూ మిమ్మల్ని దూషిస్తారట. దూషించినా పర్వాలే. కనుక ఈ ఆత్మీయ జీవిత పోరాటమును క్రీస్తును కలిగి బ్రతుకు, క్రీస్తును కలిగి జీవించు. తప్పక దేవుడు నిన్ను ఆశీర్వదించి బలపరిచి వర్ధల చేస్తాడు. ఈ వాక్యం విన్న నీ జీవితంలో, ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులు ఇంకా ఏమైనా లోపాలు నీవు సరిచేసుకోవలసినవి ఉంటే సరిచేసుకో, వదిలిపెట్టే, ఇక దాని వైపు తిరక్కో. దేవుడిని తప్పక ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేసుకుందామా? మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల దేవా, వందనాలు. నీ వాక్యం విన్న మీ ప్రియ బిడలను ఆశీర్వదించండి, దీవించండి, వర్ధలు చేయండి. ఉన్నతమైన ఆశీర్వాదం, దీవెన బిడకు దయచేయండి. విన్న వాక్యము ద్వారా బిడ్డల హృదయాలు నొచ్చబడి నీ కొరకు నిలబడినట్లుగా సహాయము చేయమని ప్రతి ఒక్కరిని దీవించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్.